హాయ్ అండి, వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నానో చూపించబోతున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అయిందండి. ముందుగా అయితే టీతో స్టార్ట్ చేస్తున్నాను. పాలు అయితే అయిపోయాయండి, అందుకని ఈ విధంగా పాల పౌడర్ కలుపుకొని టీ పెట్టుకుంటున్నాను. మరోవైపు ఒక గిన్నెలో 1/2 లీటర్ నీరు వేసి మరిగించుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు మిల్ మేకర్ వేసుకొని ఈ విధంగా ఉడికించి వడబోసుకోవాలండి. దానిపైన చల్లటి నీరు వేసి చక్కగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇక టీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా కాస్త నీరు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 1/2 లీటర్ నీరు వేసి మష్రూమ్ని అయితే ఒక 10 మినిట్స్ వరకు కూడా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పైన ఉండే మట్టినంతా కూడా ఇలాగా తుడుచుకొని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపైన అయితే ఒక చిన్న లేయర్లా ఉంటుందండి, అది ఇలా చాక్తో తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును అయితే ఈ విధంగా మెదుపుకొని వాటర్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీరులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసి చక్కగా ఇలా మెత్తగా మెదుపుకోవాలండి, బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే 1 చెంచా మిరియాలు, 1/2 చెంచా జీలకర్ర వేసి ఇలా దంచుకొని వేసి కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి పెట్టుకోవాలండి స్టవ్ పైన. ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది. గింజ అనేది మన చేతిపైకి రాకుండా ఉండాలి అంటే ముందుగా పైన ఉండే ఈ గింజనంతా కూడా ఈ విధంగా తీసుకోవాలండి. తీసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇలా వార్చుకోవాలి, ఈ విధంగా చూపించిన విధంగా. ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ పెట్టుకోవాలండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా తీసి చూస్తే మనకైతే అన్నం ఇక్కడ విడివిడిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, వార్పు ఎక్కువసేపు ఉంచకూడదు. తర్వాత మిక్సీ గిన్నెలోకి 3 యాలకులు, మిరియాలు, లవంగాలు, చెక్క, ఒక పెద్ద ఇలాచీ వేసి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా అవుతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 2 చెంచాల నూనె వేసి ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలోకి మరో 2 స్పూన్ల నూనె వేసి పొట్టుగొడుగునైతే అదే మష్రూమ్ని అయితే వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నీరు అనేది వస్తుందండి, నీరంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి 4 స్పూన్ల నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి. పసుపు, కారం, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, అదేవిధంగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 2 టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. అందులోకి ఈ టమాటా ప్యూరీని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చారు అయితే మరుగుతుందండి. ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మరో 2 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ బంద్ చేసేయాలి. ఇప్పుడు టమాటా కూడా వేగిపోయిందండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని నీరు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మరగనివ్వాలి. నీరు మరుగుతునేటప్పుడు మిల్ మేకర్, పొట్టుగొడుగు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. ఇక్కడ టిఫిన్ కోసం అయితే పుల్కా చేస్తున్నానండి. మా పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి, ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చారులోకి అయితే పోపు వేసుకుందాం. ముందుగా పోపు గరిటె పెట్టుకొని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లిపాయి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకొని మరిగిన చారులోనైతే వేసుకోవాలండి. చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. అన్నం, మిల్ మేకర్, పొట్టుగడుగు కూర, అదేవిధంగా చారు కూడా వేసి ప్యాక్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.